సత్యని సినిమాల్లో వేషాలు వేయమని ఆ రాధికే ఎగదోసుంటుంది. రాధిక గురించి మీకెంత ఎక్కువ తెలుసో సత్య గురించి నాకు అంతకన్నా ఎక్కువ తెలుసు. రానివ్వండి, దాని సంగతి చెప్తాను. అది నాదండి. అదేంటో ఎన్నిసార్లు నేను భ్రమపడినా ఇది భ్రమ కాదండి. దయచేసి నా పట్టి నాకు ఇచ్చేయండి. ఇప్పుడు నేను చూస్తున్నది వింటున్నది నిజమా? అవునండి, నిజమే. ఆ పట్టి నాదే. దయచేసి ఆ కాలు పట్టి ఇస్తే నేను వెళ్ళిపోతానండి. అంటే నువ్వు నిన్న జాతరలో కనిపించింది నువ్వే కదూ? నువ్వే కదూ? నీ పేరేంటి? నీ పేరేంటి? హలో హలో, పట్టి అమ్మాయి. ఆగక్కడ. సినిమాల్లో నటిస్తావా? సినిమాలు చింతకాయలను ఊరేగడం మన ఇంటా వంట ఉందా అసలు? పరువు ఇంట్లో పుట్టిన ఆడపిల్లవి 10 మంది ముందుకెళ్ళి జైతెక్కలాడితే ఇంటి పరువు ఏమవుతుందో ఒక్క క్షణమైనా ఆలోచించావా? ఇల్లరికం వచ్చిన వాళ్ళకి ఇంత కోపం అవసరమటే సునందా? ఇంటి పరువు బజార్న పడుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? అవసరం లేని వాటిని గుర్తు చేసి అవసరమైన వాటిని దాటవేస్తున్నారు. పెద్దలకి ఇది లాకీ కాదు. ఏదో పసితనం పాపం. ఎవరిది పసితనం? పొరపాటు చేస్తున్న వారిదా, పొరపాట్లను వెనకేసుకొస్తున్న వాళ్ళదా? పొరపాటైందని ఒక్క మాట చెప్పరాదంటే. నారాయణ రాజు గారి కూతురునమ్మా నేను. పొరపాటు పనులు ఎందుకు చేస్తాను? ఆ సంగతి గుర్తున్న దానివి ఈ అలవాటు లేని వేషాలేమిటి? ఎంత కోపడుతున్నారే? పొరపాటున ఇది నీ సొంత ఆలోచన అంటే ఇంకెంత మండిపడతారో. వద్దు వద్దంటున్నా వినకుండా నా ముద్దుల మనవరాలంటూ ముద్దు చేసి గారాబం చేసి అనవసరంగా వెనకేసుకొస్తున్నది మీరు. నా కన్న కూతురు బిడ్డను ముద్దు చేయక సంకర జాతికి పుట్టిన వాళ్ళని నా మనవరాలు అనుకోమంటారా? అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి ఇంటి పరువును బజార్లో పడేసేవాళ్ళు వేరే ఉన్నారు. వాళ్ళ మీద చూపించండి మీ ప్రతాపం అంతా. వదినా, నీకోసం అమెరికా నుండి తీసుకొచ్చిన గిఫ్ట్. ఓ థ్యాంక్ యూ. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. ఇట్స్ మై ప్లెజర్. అనయ్య, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఓకే, కానీ ఇప్పుడు కాదు, రేపు తీరిగ్గా మాట్లాడుకుందాం. అలాగే. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్ వదినా. అదేంటి శోభన? మాతో ఒక్కడైనా కనీసం నాతో ముచ్చట్లు చెప్తాడు అనుకున్నాను. ఆఖరికి అతనికి కూడా మీతో మాట్లాడాల్సిన విషయాలే ఉన్నాయి తప్ప నాతో మాట్లాడడానికి ఏమీ లేవు. డామ్ ఇట్. అమ్మా రాధిక, పంతులు గారికి కాఫీ తీసుకురామా. చక్కెర తక్కువ అమ్మా. అలాగేనండి. రాజుగారింటి నుంచి పిలుపు వచ్చిందంటే ఏదో శుభకార్యం తలపెట్టారన్నమాట. ఏ శుభకార్యమైనా మీ చేతుల మీదే కదా జరగాలి. శుభం. చెప్పండి రాజుగారు, ఏమిటి విశేషం? మా అమ్మాయికో మంచి సంబంధం చూడాలి మీరు. ధనమూలం ఇదం జగత్ అన్నారు. ఏ పాయింట్ అయినా ఈ పాయింట్ తర్వాతే లెక్కేస్తారు. మంచి మాట సెలవిచ్చారు. ఇది మా అమ్మాయి ఫోటో. వంట పెట్టేదే ఉంది, చక్కదనాల చుక్క. ఈ విషయంలో ప్రత్యేకించి మీకు చెప్పాల్సింది ఏమీ లేదనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఎవరమో ఏమిటో, మా స్థితిగతులు ఏమిటో, స్థిరచిరాస్తులు ఏమిటో మీకు తెలుసు. ఆడపిల్ల తండ్రిగా నీ కోరేదొక్కటే, అబ్బాయి అన్ని విధాల మా సత్యకు తగినవాడై ఉండాలి.